कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। मङ्गलं भगवन् शम्भो मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वतीनाद मङ्गलं भक्तवत्सल। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मात् ओंकाराय नमो नमः। ओंकाराय नमो नमः। भगवद्गीత 2వ అధ్యాయము సాంఖ్యయోగము। कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् पदं गच्छन्त्यनामयम्। कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्ध विनिर्मुक्ताः पदं गच्छन्ति अनामयम्। कर्मजं बुद्धियुक्ता हि कर्मजं बुद्धि कर्मజం కర్మ వల్ల ఏర్పడ్డటువంటి బుద్ధి అనేటువంటిది కర్మ అనేటువంటిది నివృత్తి మార్గము। మనస్సుని సంకల్పాల నుండి వేరు చేసి హంస యొక్క ఆశ్రయంలో పెట్టడాన్ని కర్మయోగము అని చెప్పని అంటారు। ఈ విధంగా మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టినప్పుడు మనస్సులో ఉన్నటువంటి యొక్క మాలిన్యాలన్నీ కూడా తొలగిపోతాయి। మలినాంతఃకరణం మనస్సు అన్నారు। ఈ మలినాంతఃకరణమై ఉన్నటువంటి మనస్సు నుంచి ఏర్పడేటువంటి ఆలోచనలే ఇక్కడ ఫలం త్యక్త్వా మనీషిణః అనగా మేధస్సు కలిగి ఉన్నటువంటి వారు, వివేకులై ఉన్నటువంటి వారు ఫలం త్యక్త్వా, ఫలం అనే మాటకు ఏం చెప్తున్నాము అంటే కర్మ ఫలత్యాగ త్యాగ శాంతి అనంతరం అని కూడా మన భగవద్గీత 12వ అధ్యాయంలో చెప్పిన మాట। ఫలం త్యక్త్వా కర్మఫలం త్యక్త్వా అనంతరం శాంతి, కర్మఫలమును వదిలిన తర్వాతే శాంతి, పరమశాంతి అనగా బ్రహ్మం అనగా అని మనకి పరమాత్మ చెప్పిన మాట। అదే ప్రకారం ఇక్కడ కూడా ఫలం త్యక్త్వా, ముందు ఫలమును త్యక్త్వా త్యాగం చేయాలని చెప్పని అన్నారు। కాబట్టి ఫలము అనేటువంటిది వ్యావహారికంగాను చెప్పుకునే అంశం ఉన్నది, పారమార్థికముగా చెప్పుకునే అంశం ఉన్నది। గతంలో ఈ అంశం మీద చాలాసార్లు మనం చర్చించుకోవడం కూడా జరిగింది। కర్మలు ఆచరించు ఫలమును కోరమాక అనేటువంటి విధానం లోకంలో చెప్పేటువంటి అంశము। కర్మలు ఆచరించి ఫలమును కోరకపోవడం అనేటువంటిది ఒక త్యాగభావం కింద వస్తుంది, లోక హితార్థమై వస్తుంది, సమాజానికి మేలు చేసేటువంటి యొక్క అంశంలో చేరుతుంది। అలాగా చేయటం వల్ల స్వరూప అనుభవం పొందే అవకాశం మాత్రం ఉండదు। ఇక్కడ పదం గచ్చంతి అనామయం అనగా బ్రహ్మము యొక్క ప్రాప్తి యొక్క అంశంగా చెప్తున్నారు కాబట్టి లోక హితార్థమై ఫల అపేక్ష లేకుండా కర్మలు ఆచరించే విధానంగా ఉన్నట్లయితే లోకంలో వాళ్ళకి గొప్ప కీర్తి, గౌరవము, సన్మాన సత్కారాదులు, మంచి ఉన్నతమైనటువంటి యొక్క కీర్తి లభించే అవకాశం మాత్రం ఉంటుంది తప్ప పదం గచ్చంతి పద స్వరూపానుభవాన్ని పొందే అవకాశం మాత్రం ఉండదు। దానికి ఉండేటువంటి యొక్క అర్థం అంతవరకే। లోకహితార్థమై కర్మలు ఆచరించే విధానంగా ఉన్న విధానములో పదం గచ్చంతి స్వరూప అనుభవాన్ని పొందేటువంటి విధానమే గనక ఉండి ఉన్నట్లయితే జ్ఞానం అనేటువంటిది నిరుపయోగం అవుతుంది, యోగం అనేది నిరుపయోగం అవుతుంది। యోగం చేయాల్సిన అవసరం లేదు, జ్ఞానాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు। మనకు ఉన్నంతలో లోకానికి ఏదైనా నితకార్యములుగా చేసుకుంటూ పోతే చాలు। అదే పదం గచ్చంతి అనామయం, బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొందే విధానం అనేటువంటిది దానికి వర్తించే అవకాశం లేదు కనుక దానికి ఉండే అర్థం దానికి ఉన్నది, ఇక్కడ చెప్పే అర్థం దీనికి ఉన్నది। ఇది పారమార్థిక అంశములో
మనస్సులో చేరి ఉన్నటువంటి పుణ్యపాప సంబంధమై ఉన్నటువంటి ఫలములు అని. దీన్నే పరమ స్వామివారు కూడా దైవం అనేటువంటి మాట కూడా వాడారు. అధిష్టానం తదాకర్త కరణంచ పృథగ్విధం వివిధాచ పృథక్చేష్ట దైవం చ ఏవ పంచమం ఐదవదిగా ఉన్నటువంటి దైవం అనే మాట వాడారు. దైవం అని చెప్పనంటే అదృష్ట కర్మ అనేటువంటి అర్థం. గత జన్మలలో చేసినటువంటి కర్మ అది అదృష్టము అని చెప్పని అంటారు. అదే దైవం. దాన్ని అనుసరించి లోకంలో జీవులకు శరీరాలు ప్రాప్తించే విధానం అనేటువంటిది ఉంటుంది. దానిని దైవం అనే మాటగా చెప్పుకొచ్చారు. కనుక లోన ఉన్నటువంటి దుష్కృతం కావచ్చు, సుకృతం కావచ్చు, రెండు కూడా రాబోయేటువంటి జన్మలకు పెట్టుబడిగా ఉన్నటువంటి విధానము. అవి ఉండబట్టే లోకంలో మళ్ళా ఈ జీవులు రావాల్సినటువంటి యొక్క ఆవశ్యకత అనేది ఏర్పడింది. కర్మలు అనేటువంటివి కనుక లేకపోయినట్లయితే ఇక విశ్వంలోకి రావటం అంటూ ఏం ఉండదేక. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అని చెప్పారు కదా. బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం. జ్ఞానాగ్నిలో కర్మలు కాలిసి వేసినటువంటి వారు తిరిగి మరల ఈ లోకంలోకి రారు అన్నారు. అగ్నిదగ్ధం యదా బీజం శాఖా పల్లవవర్జితం జ్ఞానదగ్ధం యదా యోగి పునర్జన్మన విద్యతే. అగ్నిదగ్ధం యదా బీజం, ఏ ప్రకారముగా బీజాన్ని అగ్నిలో కాల్చి భూమిలో పెట్టినట్లయితే దానికి మొలక మొక్క చెట్టు మాను ఏం ఉండవేక. అదే కనుక కాల్చకుండా పెట్టినట్లయితే అది విస్తరించి పెద్ద మహావృక్షం అవుతుంది. అనేక వృక్షాలకు కూడా అది మార్గం అవుతుంది. ఆ ప్రకారముగా మరి మన యొక్క సూక్ష్మదేహంలో ఉన్నటువంటి యొక్క బీజములు అనేక శరీరాలకు హేతువులుగా ఉన్నాయి కనుక జ్ఞానదగ్ధం యదా యోగి, జ్ఞానం అనేటువంటి అగ్ని ద్వారా లోన ఉన్నటువంటి యొక్క బీజములు పుణ్యపాప సంబంధ సంస్కారాలని దగ్ధం కలిసి వేసినట్లయితే పునర్జన్మ న విద్యతే, ఇక వాళ్ళకి మరలా పుట్టేటువంటి వ్యవస్థ అనేది ఉండదు. కాబట్టి ఈ ప్రకారముగా మానవుల యొక్క ఫలం అనేక జన్మలుగా సంపాదించుకుంటున్నటువంటి ఫలం ఈ జన్మలో రాగద్వేషాలతో అనుసరించి సంపాదించుకున్నటువంటి యొక్క ఫలం కర్మ అది సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి విధానము అని. దాని కారణంగానే ధ్యానములో ఉన్నప్పుడు వాళ్ళకి ఆటంకపరుస్తూ ఉంటుంది. ఎందుకంటే జన్మకారకమై ఉన్నటువంటి కర్మ అది మోక్షానికి విఘాతం కలగజేసేదిగా ఉంటుంది. అది ప్రవృత్తి మార్గం వైపుకు లాక్కుపోతుందే కానీ నివృత్తి మార్గం వైపుకు అది సహాయపడదు. కారణం ఏంటంటే ప్రవృత్తి అనుసరించడం కారణంగా వచ్చింది కాబట్టి. ప్రవృత్తి మార్గంలో ఉన్నాం కనుక ప్రవృత్తి మార్గంలో కర్మలు ఆచరించగా వచ్చినటువంటి కర్మ కాబట్టి తిరిగి మరలా అది ప్రవృత్తి వైపుకే తీసుకుపోవడానికి సిద్ధంగా ఉంటుందే తప్ప నివృత్తి మార్గం వైపుకు పోయేటువంటి వారికి అది అడ్డుపడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే నివృత్తి మార్గంలో ప్రయాణం చేసినట్లయితే తనకు ప్రమాదం వస్తుంది. యోగాగ్నౌ బ్రహ్మాగ్నౌ ఆత్మాగ్నౌ అంటూ ఉన్నారు కాబట్టి అలాంటి ఆ అగ్ని వల్ల దానికి ప్రమాదం వస్తుంది. కాబట్టి అందువల్ల అది వరకు ప్రవృత్తి మార్గంలో పోయేటువంటి వారికి అడ్డుపడుతూ ఉండే విధానము. అది ప్రవృత్తి మార్గంగా పోయేటువంటి వాళ్ళకైతే సహకరిస్తుంది, ఎంతైనా సహకరిస్తుంది. వారికి మంచి జన్మలు ప్రాప్తింపజేసే విధానం, మంచి ఉత్తమ లోకాలు ప్రాప్తింపజేసే విధానం అన్ని విధాలా సహాయపడుతుంది ప్రవృత్తి మార్గంలో ఉన్నట్లయితే. కనుక నివృత్తి మార్గం వైపుకి తనకు ప్రమాదం కనుక అది అడ్డుపడే విధానమే ముఖ్యంగా ఉంటుంది. అలాంటి ఆ యొక్క ఇబ్బందులను లోకంలో అందరూ కూడా ఎదుర్కొంటున్న విధానమే. ఎవరు నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాలనేటువంటి యొక్క ఉద్దేశంతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది అడ్డుపడుతున్నటువంటిదిగా ప్రతి ఒక్కరూ కూడా గమనించవచ్చు. నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు అందరికీ అనుభవం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది నీకు సహకరించేదిగా మాత్రము ఉండదు. నీ సాధనా మార్గాన్ని విఘాతం కలగజేయటానికే
అది తోడ్పడుతూ ఉంటుంది. ఈ ప్రకారముగా స్వామి చెప్పే మాట, ఫలం త్యక్త్వా కర్మజం బుద్ధి యుక్త. బుద్ధి ముందు యుక్త అంటే కూడుకోవటం. అయితే ఫలం త్యక్త్వా ఇది ముందు రాగలిగితేనే తర్వాత కర్మజం బుద్ధి. ఎందుకంటే మరి ఈ కర్మ ఫలమంతి కూడా దాచిపెట్టుకుని ఉన్నటువంటి యొక్క వస్తువు మనస్సులో చేరి ఉన్నాయన్నమాట. అందువల్ల సీతారామాంజనేయంలో కూడా మరి పుటం అనేటువంటి మాట వాడారు. పుటం వేయుట తప్త కాంచన పుష్ప సన్నివంబై. తప్త అంటే కాల్చటం, సన్నివంబై కనుక పుటం వేయుట అన్నారు. ఎట్లయితే బంగారంలో ఉన్నటువంటి మాలిన్యం పోవటానికి పుటం వేసిన విధానం ఉంటుందో అట్లాగా మరి ఈ యొక్క సూక్ష్మదేహము మనస్సులో చేరిపోయి ఉన్న విధానములో మలినాంతఃకరణమై అది బయటికి అందరినీ కూడా లాక్కుపోతున్నటువంటి పరిస్థితి. ఏ పదార్థమైతే స్థూలమవుతుందో ఆ పదార్థం దిగువకు పోతుంది. ఏ పదార్థమైతే సూక్ష్మమవుతుందో ఆ సూక్ష్మమైన పదార్థం ఊర్ధ్వ ప్రయాణం చేస్తుంది. ఇది ఉన్నటువంటి అంశం. ఏ పదార్థం ఘనీభవిస్తుందో అది కిందకి పోతూ ఉంటుంది. ఏది సూక్ష్మమవుతుందో తేలికబడుతుంది, అది పైకి పోతుంది అన్నమాట. మన లోకంలో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. అట్లా మరి అనేక కర్మవాసనలతో ఘనీభవించి ఉన్నటువంటి మలినాంతఃకరణ మనస్సు దిగువకే లాక్కుపోతుంది. ఉన్నతి మార్గానికి అది సహాయపడదు. కర్మజం బుద్ధి ఏ యొక్క సోహంభావ ధ్యానముతో మాలిన్యములు కడగబడి అది శుద్ధమవుతుందో ఆ శుద్ధమై ఉన్నటువంటి యొక్క బుద్ధి తేలికవుతుంది. తేలికబడ్డటువంటి యొక్క ఆ బుద్ధి ఊర్ధ్వ ప్రయాణం చేయటానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రకారముగా ఇక్కడ చెప్తున్నమాట పదం గచ్చంతి. ఎవరైనా ఆ పరంపదాన్ని బ్రాహ్మీ అనుభవాన్ని అపేక్షించి ఉన్నట్లయితే మాత్రం ప్రధానంగా ఆచరించాల్సినటువంటి యొక్క అంశం ఎక్కడ? ఫలం త్యక్త్వా, దాన్ని ముందు త్యాగం చేయగలిగితేనే. ఈ మాట అందా చెప్పుకున్నాం మనము. కర్మ ఫలం త్యక్త్వా తత్ అనంతరం శాంతి అన్న. త్యాగాత్ శాంతి అనంతరం. కాబట్టి ఈ ప్రకారంగా అందరూ గమనించాల్సినటువంటి యొక్క అంశము. దీని విషయంలో విజయం సాధించగలిగితే వారు బుద్ధి స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఈ సంకల్పములు అనేటువంటి ఆ స్థాయిని జయించకుండా ఉన్నంతకాలం వారికి మరి బుద్ధి స్థాయి వచ్చే అవకాశం మాత్రము ఉండదు. కనుక ఈ విధముగా ఫలం అంటే సంకల్పములు, ఏ యొక్క మనస్సులో ఉన్నటువంటి సంస్కారములే సంకల్పములుగా ఏర్పడుతూ ఉన్నాయో వాటిని ముందు ఫలం త్యక్త్వా, దాన్ని విడిచిపెట్టగలిగితేనే నీకు కర్మజం బుద్ధి. కర్మజం కర్మ అనగా ధ్యాన కర్మ అంటారు. దాన్ని పరమాత్మ గీతలో బ్రహ్మ కర్మ సమాధినా అని కూడా మీకు 4వ అధ్యాయం చెప్పబోతారు. సమాధౌ అనే పదం మీకు తర్వాత వచ్చేటువంటి 53వ శ్లోకంలో అంశమే సమాధౌ అనే మాట కూడా ఇక్కడ వాడబడబోతా ఉన్నది. కాబట్టి ప్రకారముగా మరి చూసినట్లయితే సమాధి అనేటువంటి యొక్క మార్గానికి అనుగుణ్యముగా మీకు ఇక్కడ స్వామివారు సబ్జెక్టు చెబుతూ ఉన్నారు. 53వ శ్లోకంలో సమాధౌ అచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి అంటారు. సమాధౌ అచలా బుద్ధి, సమాధి అంటే యోగ సమాధి అన్నారు. అంటే యోగ సమాధి అనేటువంటి దానికి అనుగుణ్యముగా ఇక్కడ మీకు ఈ అంశములు చెప్పటం జరుగుతూ ఉన్నటువంటి విధానం కనుక మరి చాలా రాబోయే 6వ అధ్యాయాల్లో కూడా సర్వ సంకల్ప సన్యాసి యోగా ఆరూఢ అని కూడా చెప్పబోతారు. సర్వ సంకల్ప సన్యాసి కనుక మనస్సులో ఉన్న అన్ని సంకల్పాలను కూడా త్యాగం చేయాలని చెప్పనే మాట. ఇక్కడ కూడా ఫలం త్యక్త్వం అనేటువంటిది మరి సర్వ సంకల్ప సన్యాసి అనే మాట చాలా క్లారిటీగా ఉన్నది, అందరికీ అర్థమయ్యే రీతిలో ఉన్నది. సర్వ సంకల్ప సన్యాసి సమ్యక్ కల్పితే ఇది సంకల్ప. సంకల్పం అంటే కల్పం అంటే సృష్టి.
కల్పం అనే దాన్ని ఏంటంటే సృష్టి అని చెప్పనే మాటగా ఉంది. అట్లా మరి కల్పం అంటే సృష్టి అన్నమాట. సమ్ అనేది ఉపసర్గాన్ని మీరు పక్కన పెట్టండి, కల్పం అనేటువంటి మాట వస్తుంది నీకు. సంకల్పం అన్నప్పుడు మీకు వేరే భావాలేవో గోచరించే అవకాశం ఉండవచ్చు. అందువల్ల సమ్ అనే ఉపసర్గ పక్కన పెట్టేస్తే మీకు స్పష్టంగా అర్థమయ్యే అంశము కల్పం. కల్పం అంటే సృష్టి. ఏమిటా సృష్టి అని చెప్పనంటే సృష్టికి ప్రతి సృష్టి అన్నమాట. అందరు విశ్వామిత్రులే, సృష్టికి ప్రతి సృష్టి చేసేటువంటి వారు. సృష్టి అని చెప్పనంటే మన యొక్క ఇంద్రియాల ద్వారా దర్శించేటువంటి ఈ పంచభూతాత్మక విశ్వం అంతా ఈశ్వరుని యొక్క కల్పం, ఈశ్వర సంకల్పం. దాని ద్వారా ఏర్పడ్డటువంటిది వ్యావహారికమై ఉన్నటువంటి పంచభూతాత్మిక జగత్తు. ఇదంతా కూడా అందరికీ దర్శనయోగ్యముగా ఉన్నది, వ్యవహరించుకోవటానికి అనుగుణ్యముగా ఉన్నది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. కాబట్టి భూమిని చక్కగా వాడుకుంటూ ఉన్నాం, జలాన్ని వాడుకుంటూ ఉన్నాం, అగ్నిని వాడుకుంటూ ఉన్నాం, వాయువుని వాడుకుంటూ ఉన్నాం, ఆకాశాన్ని వాడుకుంటూ ఉన్నాం. అందరికీ వినియోగాత్మకముగా ఉన్నటువంటివి కాబట్టి వ్యావహారికమన్నారు. ఇది ఈశ్వర సంకల్పం, కల్పం, ఈశ్వర సంకల్పం ఏర్పడ్డటువంటిది నామరూపాత్మక జగత్. అయితే అలాంటి ఆ నామరూపాత్మక జగత్తు నుంచి ఏర్పడ్డటువంటి ఈ సంస్కారాత్మక ఫలం అది మనస్సులో చేరి ఉండగా, ఆ మనస్సులో చేరి ఉన్నటువంటి ఆ ఫలం పుణ్యపాప సంబంధ ఫలం సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నటువంటి విధానం. సృష్టికి ప్రతి సృష్టి అని చెప్పనంటే మరి ఏ యొక్క జాగ్రత్త అవస్థలో మనం ఆ సంస్కారాన్ని పొందామో అట్టి ఆ సంస్కారం నిద్రావస్థలో మనకి మరొక సృష్టి నిర్మాణం చేయటానికి ఉపకరణముగా ఉందన్నమాట. సృష్టికి ప్రతి సృష్టి. పగలంతానేమో వ్యావహారిక జగత్తుతో సంబంధం పడ్డటువంటి యొక్క మనం ఇక రాత్రి అంతా నిద్రా సమయంలో ప్రతి సృష్టి, ఈ సృష్టికి ప్రతి సృష్టిగా అక్కడ ఏర్పడుతున్నటువంటి కల్పం సృష్టి అన్నమాట. అదంతా ఏమిటంటే మనస్సులో చేరి ఉన్నటువంటి సంస్కారములు అనుసరించే మీకు ఏర్పడేటువంటివి ఈ సంకల్ప సంబంధ సృష్టి అనేటువంటిది స్వప్న సృష్టి, స్వప్న జగత్ అన్నమాట. చిన్నతనంలో పసిబిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ సృష్టి విధానం అంతగా వాళ్ళల్లో గోచరించదు. అందుచేత వారు ఎక్కువగా మీకు నిద్ర సమాధి స్థితి అన్నట్లుగా ఆ పసిపిల్లలు ఎక్కువగా మరి యోగ సమాధి లాంటి సమాధి యొక్క సుషుప్తి అందే ఎక్కువసేపు వాళ్ళు ఉంటారు. చిన్నతనంలో అందరం ఉన్నాం, మనం కూడా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళల్లో ఈ ఫలం అనేది ఏర్పడాల, ఇంద్రియములు అవి ప్రకోపించిన పరిస్థితి లేదు, రాగద్వేషాలు ఇంకా పుటకరించలేదు, ఇంద్రియ పాఠము ఇంకా ఎదగలేదు, ఇంద్రియాల ద్వారా సంస్కారములు మనసు లోపల పడ్డటువంటి పరిస్థితి ఇంకా ఏర్పడలేదు. అందువల్ల వారు ఎక్కువ శాతం చూస్తే సుషుప్తి అందే వాళ్ళు ఉంటారే తప్ప స్వప్నం అనేటువంటిది దాదాపుగా వాళ్ళకి చాలా తక్కువ శాతంగా చెప్పాల్సి. తక్కువ అంటాము, అసలు లేదని చెప్పని అంటాము, అది ఎవరి యొక్క ఊహను బట్టి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ మనస్సులో ఎప్పుడైతే రాగద్వేషాలు వాళ్ళల్లో పెరిగి ఇంద్రియ వికాసం ఏర్పడి ఇక విశ్వంలో ఉన్న శబ్దస్పర్శాది విషయాలను బాగా ఆస్వాదించగలిగే విధానం ఏర్పడి ఇక అది 10 దాటిన తర్వాత 10, 15, 20 సంవత్సరాలు ఇక వచ్చేసరికి మనస్సులో బాగా ఈ సంస్కారాలు కూడా బాగా అవి బలపడతాయి, ముద్రపడతాయి, బలపడతాయి. ఇక సంసార జీవనంలో ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి ఇక బాగా ఈ కామాది గుణాలు విజృంభించి ఇక విద్వేషాలు, వైషమ్యాలు లాంటివి పెరిగి ఇలాంటివన్నీ కూడా సంస్కారములు మనసు లోపల బాగా ప్రగాఢంగా చేరిపోయే పరిస్థితి ఏర్పడేది. ఆ విధంగా ఏర్పడ్డటువంటి విధానం నుంచి మనకి ఇక సృష్టికి ప్రతి సృష్టిలు ఆరంభమవుతాయి. ఈ స్వప్న వ్యవహారం అంతా కూడా ఇక అప్పటి నుంచి వస్తాయి, చిన్నతనంలో ఉండదు. అందువల్ల మహాత్ములై ఉన్నటువంటి ధ్యాన పరులను పసిబిడ్డలతో పోలుస్తారు. బాల ఉన్మత్త అని అంటారు. మహాత్ములు యోగ సమాధి ఎట్లా ఉంటుందని చెప్పని అంటే బాల ఉన్మత్త, బాలుడు. ఎట్లయితే అతడు ఎలాంటి సంస్కార ప్రభావం లేకుండా
ఎక్కువగా సుషుప్తి యొక్క ఆనందాన్ని పొందేటువంటి వాడుగా ఉన్నాడు. అట్లాగా మహాత్ములు కూడా జ్ఞానం ద్వారా సమస్త కర్మలను కర్మ ఫలాలను నశింపజేసుకోవడం కారణంగా వాళ్ళు కూడా మరి ఎక్కువ సమయాన్ని యోగ సమాధిలోనే వాళ్ళు ఉండే విధానం ఏర్పడుతుంది. ఈ ప్రకారముగా మరి ఈ ఫలం అనేటువంటి యొక్క సంస్కార విధానాలు మన మనస్సులో బాగా అనేక రకాలుగా నాటుకుపోయాయి. ఏమి అనగా బయట నుంచి వచ్చేటువంటి యొక్క ముద్రలు మనస్సులో బాగా ప్రగాఢంగా నాటుకుపోయే విధానాలుగా వస్తూ ఉన్నాయి. సాధారణంగా సామాన్యాంశముగా పడేటువంటి యొక్క ముద్రలు అదొక విధానం అయితే, మిగతా ముద్రలన్నీ కూడా గుణములతో మిళితమై ఉంటాయి. అనగా మరి ఇతరులు ఏమన్నా నీకు మోసం చేస్తే వాళ్ళ యొక్క సంబంధ ముద్ర, ఎవరైనా నిన్ను ఇతర వాళ్ళు తిట్టినట్లయితే వాళ్ళ సంబంధమై ఉన్న ముద్ర, ఎవరైనా అకారంగా నిన్ను కొట్టినట్లయితే వాళ్ళ యొక్క సంబంధమై ఉన్న ముద్ర, ఇట్లాగా అనేక రకాలైనటువంటి అసూయతో కానీ, ద్వేషముతో కానీ, కక్షలతో కానీ, ప్రతీకారములతో కానీ, వైవిధ్యములతో కానీ, విరోధ భావాలతో కానీ, ప్రేమలతో, మమకారములతో, మోహాలతో, ఈ నానా రకాలై ఉన్న గుణాలతో మన మనస్సు లోపల ముద్రలు చేరిపోతూ ఉన్నాయి. సర్వసాధారణంగా చేరిపోయే ముద్రలు పడుతూ ఉంటాయి. అవి ఒకవేళ మాసిపోవచ్చు. కానీ ఈ ఏవైతే ఇతరులను తిట్టగా పడ్డ ముద్ర, కొట్టగా పడిన ముద్ర, మోహముతో పడ్డ ముద్ర, ద్వేషముతో పడిన ముద్ర, నిన్ను ఎవరైనా మోసం చేస్తే పడినటువంటి యొక్క ముద్ర, అమితంగా ప్రేమించినట్లయితే వాళ్ళ సంబంధమై ఉన్న ముద్ర, ఇవి ఎప్పుడూ కూడా మనస్సులో జ్ఞాపకం వస్తూ ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు అవన్నీ కూడా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. సామాన్యముగా ఉన్నటువంటివి అంతగా జ్ఞాపకం రావు. ఆ విధంగా పడి మళ్ళా పక్క వెళ్ళిపోయే విధానాలు ఉండవచ్చు. ఇవి మాత్రం మనసులో అప్పుడప్పుడు పడసూపుతూ ఉంటాయి. నన్ను తిడతాడా, నన్ను కొడతాడా, నన్ను మోసం చేస్తాడా, అన్యాయం చేస్తాడా, దగా చేస్తాడా, నమ్మించి గొంతుకొస్తాడా. నేను ఈ ప్రకారంగా లోకంలో చాలామంది ఈ ముద్రలు పదే 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 మననం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ సందర్భం వచ్చినప్పటికి కూడా ఇతరులతో సంభాషణలు జరిగేటప్పుడు కూడా ఎక్కువగా ఇవే మీకు జ్ఞాపకం వచ్చి అవే మీరు ముచ్చటిస్తూ ఉంటారు. నన్ను వాడు ఈ విధముగా అన్నాడాయా, నన్ను అతడు ఈ విధముగా కొట్టాడాయా, ఇట్లా మోసం చేశాడు, ఇట్లా అన్యాయం చేశాడు, ఇట్లా దగా చేశాడు, నమ్మించి నన్ను మోసం చేశాడు. ఇట్లాగా ఎక్కువ ముద్రలు మనం పదే పదే వాటిని మననం చేసుకుంటాం కారణంగా బాగా బలపడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇవి ముఖ్యంగా పదం గచ్చంతి అనగా మరి ఆ యొక్క పదమును పొందాలనేటువంటి యొక్క అపేక్ష ఉన్నటువంటి వారికి ప్రగాఢముగా ఉన్నటువంటి ముద్రలనే ఇక్కడ ఫలం అన్నారు. అదే రాబోయే అధ్యాయాల్లో సర్వ సంకల్ప సన్యాసని. కనుక కల్పం అనే మాటకి ఏం చెప్పుకున్నాం, సృష్టి అని అర్థం. కనుక ఈ సృష్టి ఎట్లా వస్తుందని చెప్పానంటే మనసులో పడ్డ ముద్రలను బట్టే నీకు స్వప్నం అనేటువంటిది వస్తుంది. నీ మనసులో ముద్రలు లేకుండా స్వప్నం అనేది రాదు. కనుక మనస్సు పనిచేస్తుంది అక్కడ. సుషుప్తిలో స్వప్నం లేదు. కారణం ఏంటంటే అక్కడ మనస్సు పనిచేయట్లా. ముద్రలు లేవా? ముద్రలు ఉన్నాయి. సుషుప్తిలో మనస్సు ఉందా లేదా అంటే ఉన్నది, కానీ అది ఇక్కడ వ్యవహారం లేదు మనస్సులో. సంస్కారాలు లేవా అంటే సంస్కారాలు కూడా ఉన్నాయి అక్కడ. కారణం ఏంటంటే అది ఇక్కడ నిద్రాణమై పడి ఉందన్నమాట. సుషుప్తి అంటే కేవలం తమస్సు ఆవహించి ఉన్నటువంటిది. కనుక తమస్సు ఆవహించి ఉన్నటువంటి దానిలో సంచారం చేసే అవకాశం లేదు, తారట్లాడే అవకాశాలు లేవు. ఇప్పుడు మీరు కూడా మీ గృహంలో ఉంటారు, లైట్లు ఉంటాయి, ప్రకాశం ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, వ్యవహారం చేసుకుంటారు. కరెంటు పోయిందా, ఇల్లంతా అంధకారం అయిపోయిందా అంటే ఇక మీకేమి తెలియబడవు, ఎటు నడిచే అవకాశాలు ఉండవు. చోట కూర్చుంటారు అంతే, కరెంటు వచ్చేదా కూర్చుంటారు, అంతవరకు ఏ కార్యం చేయరు. అట్లాగా ఈ సుషుప్తి అనబడేటువంటి అజ్ఞాన సంబంధమై ఆవరణ సంబంధమై ఉన్నటువంటి దాంట్లో మనస్సు లేదా అంటే మనస్సు ఉన్నది. అక్కడ సంస్కారములు పుటకరించే అవకాశం లేదు, ఇతర నామరూపాలుగా గోచరించే అవకాశం లేదు. కాబట్టి అక్కడ కేవలం వ్యవహార రహితముగా ఉంటుంది అనేటువంటి విధానం. మళ్ళీ అక్కడి నుంచి కాస్త తమస్సు నుంచి కొంచెం బయటకు వచ్చిందా అని చెప్పనంటే ఇక స్వప్నముగా చెప్పేటువంటి ఇక దాని యందు మరి సాత్వికం అనేది కూడా ఉంటుంది.
ఎక్కువగా రజస్సు యొక్క వ్యవహారం బాగా ఉంటుంది కాబట్టి ఈ మనస్సులో ఉన్నటువంటి సంస్కారాలని మళ్ళా ఈ సృష్టి విధానముగా కల్ప విధానముగా ఆరంభం చేసుకోవటం జరుగుతుంది. దీనిని ప్రతి సృష్టి చేసేటువంటి విధానము. అందరూ కూడా నిద్ర సమయంలో అందరూ చేస్తున్నటువంటి పని ఇదే. ప్రతి సృష్టి చేసుకోవటం, దాంట్లోనే సంచారం చేసేటువంటి విధానముగా కలిగి ఉన్నాము. అయితే ఇదే విధానం పగటి కళలు అని చెప్పని అంటూ ఉంటారు. రాత్రి పొందే కళలు ఆ విధంగా నిద్రపోయిన తర్వాత ఆ నిద్రా మత్తులో సాత్వికం కొంచెం ప్రకాశమానంగా ఉంటుంది కాబట్టి, రజస్సు పూర్ణముగా వికసించి ఉంటుంది కాబట్టి తన లోపల సంస్కారములుగా ఉన్నటువంటి యొక్క వాటిలను తీసుకుని వ్యవహరించేది రాత్రి పొందే కళలైతే, పగటి కళలుగా చెప్పేటువంటివి చాలా ఊహా సంబంధమై ఉన్న లోకాలలో చాలామంది మునిగి ఉంటారు. యువతీ యువకులైతే ఎక్కువగా వారి యొక్క భవిష్యత్ జీవన విధానాన్ని ఊహించుకుంటూ అనే కళలుగంటూ ఉంటారు వ్యవహారములు అని చెప్పేసి. ఈ విధముగా ఊహాపోహలతో ఎక్కువ వ్యవహారం జాగ్రత్త అవస్థలో కూడా మరి చేసేటువంటి విధానము. ఎవరికి ఉండేటువంటి ఊహలు వాళ్ళకు ఉంటాయి. వయసులో ఉన్నటువంటి వాళ్ళకు ఉండే ఊహలు వాళ్ళకు ఉంటాయి. వయస్సు మలినటువంటి వాళ్ళకు ఉండేటువంటి యొక్క ఊహలు వాళ్ళకు ఉంటాయి. ఇంకేదో చేస్తాను, ఇంకేదో కూడబెడతాను, ఇంకేదో పెట్టి మా మనవడికి ఇస్తా, మనవరాళ్ళకి ఇస్తా, ఈ విధముగా వాళ్ళకు ఉండే ఊహలతో వాళ్ళు ఆలోచన సంబంధ వాటిలో మునిగిపోతారు. ఈ ప్రకారంగా లోకంలో వారికి భవిష్యత్తుని ఊహించుకుంటూ భవిష్యత్ సంబంధమై ఉన్నటువంటి కలలు గంటూ ఉండేటువంటి పరిస్థితి దాదాపుగా లోకంలో చాలామందికి ఉండేటువంటి పరిస్థితి. ఇలాగా వ్యవహారంలో కూడా జాగ్రత్త అవస్థలో కూడా ఒక ఊహా సంబంధమై ఉన్నటువంటి పోకడ అందరికి అలవాటై ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ యొక్క పరిస్థితే నీకు ధ్యానములో కూడా అట్లాగా వచ్చేసింది. ధ్యానములో కూర్చున్నప్పుడు కూడా మరి ఊహా సంబంధమై ఉన్నటువంటి లోకాలలో తేలిపోయేటువంటి పరిస్థితి. చాలామంది ధ్యానములో ఉన్నవాళ్ళు దాదాపుగా ఒక ఊహా సంబంధమైన లోకంలో మునుగుతారు. మునిగి అట్లాగా చాలాసేపు దాంట్లో గడిచి స్పెండ్ చేసే మళ్ళీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎవరికి వారు చూసుకోవచ్చు. ఊహా సంబంధమైన లోకంలో ఉన్నామా, లేక సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గంలో ఉన్నామా అనేటువంటి విషయాన్ని చూసుకోవచ్చు అన్నమాట. మీరు చూస్తే ఈ పిరమిడ్ ధ్యానం చేసేటువంటి వాళ్ళ విషయం చూడండి. ధ్యానం చేసిన తర్వాత నీ ఏమి అనుభవం పొందావు అని చెప్పి అడిగితే, నేను వైకుంఠానికి పోయి అక్కడ స్వామివారిని దర్శించుకొని వస్తున్నా అని చెప్పేశాను, లేక స్వర్గలోకానికి పోయి అక్కడ ఏదన్నా ఉన్నటువంటి వాళ్ళని చూసి వస్తున్నా అని చెప్పేశాను, ఇది హిమాలయాలకు పోయి అక్కడ మహాత్ములు ఎవరో ఉంటే వాళ్ళతో మాట్లాడి వస్తున్నా అని చెప్పాను. ఇలాంటి అనుభవాలు వాళ్ళు మీకు శుద్ధంగా చెప్తూ ఉంటారు. అది ఆ మార్గం అట్లాగా ఉన్నది. ఎందుకంటే మనస్సు అనేటువంటి దాన్ని దేని ఊహిస్తుందో ఆ ఊహా సంబంధమై ఉన్నటువంటి అట్లను గోచరింపజేస్తుంది. దీన్ని సృష్టివాదము అన్నారు. సృష్టివాదం. దృష్టి పడిందా అంటే ఏమంటే సృష్టి అయిపోతుంది అంతే. సృష్టివాదము. కళ్ళు మూసుకొని మీ బాల్య స్నేహితుడిని అనుకోండి, ఇక్కడ కనబడతాడు. మీ తాత ఎప్పుడో పోయాడు, కానీ అనుకోండి మనసు లోపల ఆయన గోచరిస్తాడు. అనగా ఒకసారి మీరు చూసి ఉండాలి. తాత వారికి చూసి ఉంటారు, ముత్తాత చూసి ఉండకపోవచ్చు, ఆ పై వాళ్ళు చూసి ఉండకపోవచ్చు. ఇక వాళ్ళు మనకు స్మరణకు వచ్చే అవకాశాలు లేవు, వాళ్ళు మనకు ఆ విధంగా కనపడే అవకాశాలు ఉండవు. తాత వారికి వరవాల, తాత వారికి అందరూ కూడా కొంత అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు కానీ, తండ్రి కానీ, ఇంకా ఇతర మిత్రులు కానీ, ఆత్మీయులు కానీ, ఇతర బంధువులు కానీ అందరి ముద్రలు ఉన్నాయి కాబట్టి ఎవరి యొక్క ముద్ర మనం అనుకుంటామో ఆ ముద్ర సంబంధమై ఉన్న ఆకారం గోచరిస్తుంది. దీన్నే సృష్టివాదము అని చెప్పినంట. దృష్టి పడిందా ఎమ్మటే కూడా సృష్టి అయిపోయే విధానము ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా మనం చాలా వరకు ఈ పగటి కళలు అనేటువంటి రాత్రి సమయంలో కనే కళలు అవి అక్కడ మనం మరి అస్వతంత్రత అనగా ఇంద్రియ వ్యాపారం ఉండదు కాబట్టి ఇంద్రియ వ్యాపారం లేనటువంటి ఆ స్థానములో మనస్సు మాత్రమే విహరించే విధానం ఉంటుంది కనుక మన పట్టు అక్కడ ఉండదు. మనం
మన యొక్క ఇచ్ఛానుగుణ్యముగా అక్కడ కలిగే అవకాశాలు ఉండవు. అక్కడ కేవలం ఊహా సంబంధముగా ఏర్పడేటువంటి కళలు అవి ఏర్పడుతూ ఉంటే అవి కేవలం ఇతడు దర్శించుకుంటూ చూసుకుంటూ ఉంటాడు. ఆ చూసినటువంటివి కొన్ని భయానకంగా రావచ్చు, కొన్ని ఆహ్లాదకరంగా రావచ్చు, కొంత ఇతరుల మిత్రులతో సంతోషకరంగా ఉండేదిగా రావచ్చు. ఇవన్నీ కూడా జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం, కళా సంబంధ అనుభవాలు కూడా జాగ్రత్త లోకంలోకి వచ్చాక కూడా చెప్పుకోవటం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రకారంగా రాత్రి కనే కళలు మనసు యొక్క సంబంధ ముద్రలతో ఏర్పడగా, ఇక పగటి కళలు అని చెప్పనంటే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరెవరి యొక్క వయసును బట్టి వాళ్ళు చేసేటువంటి యొక్క ఊహలు వాళ్ళకు ఉంటాయి. ఆ ఊహా సంబంధ లోకాల్లో మునిగిపోవడం లాంటిది ఉంటుంది. అలాంటి యొక్క విధానం అలవాటైపోయి ఉన్నది కాబట్టి మనం ధ్యానంలోకి ప్రవేశించినా కానీ అక్కడ కూడా మీకు అదే ప్రస్ఫుటిస్తుంది. అందువల్లే మేము అంటూ ఉంటారు, మేము ధ్యానం చేస్తున్నామండి, నా మనస్సు అదే ఉండలేదు, ఊరికే పోతా ఉన్నది, చంచలం హి మనఃకృష్ణ ప్రమాది బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే అనేది ఆయన కానీ ఎవరైనా కానీ అందరికీ ఉన్నటువంటి విధానాలే. కాబట్టి ఈ ప్రకారంగా మనం ఊహా సంబంధమై ఉన్న లోకాలలో మునిగి 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 ఉన్నాం కాబట్టి అది ధ్యానంలో కూడా వాటి ప్రభావం అక్కడ పొడసూపుతున్నటువంటి పరిస్థితి. ఇది సాధారణంగా అందరి యందు కూడా ఈ విధముగా ఏర్పడి ఉన్నటువంటి రాత్రి కనే కళలు, పగటిపూట కనే కళలు ఇవన్నీ కూడా బలపడి ఉన్నటువంటి విధానం కాబట్టి ధ్యానంలోకి పోగానే అక్కడ కూడా అదే విధానం వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీని నుంచి నువ్వు బయట పడందే పదం గచ్చంతి, నువ్వు ఆ పదమును నా గచ్చంతి పొందలేరు. నువ్వు పొందాలంటే ఫలం త్యక్తవా, వదిలిపెట్టు. ఇది కేవలం మీరు బాహ్యార్థంలోకి పోతే మాత్రం పదం గచ్చంతి అనే పదం వాడటానికి వీల్లేదు. బాహ్య అర్థమా తీసినట్లయితే కర్మలు చేయండి, ఫలాలను మాత్రం ఆశించమాకండి అనేటువంటి మాటలు ఉన్నాయి కదా. కర్మలు చేసిన తర్వాత ఫలములు ఆశించకుండా ఉండటం సాధ్యం కాని విధానం. ఒకవేళ కర్మలు ఆచరిస్తూ ఆ ఫలాపేక్ష లేకుండా గనక ఉన్నా కానీ నీకు లభించేది లోకంలో కీర్తి లభిస్తుంది, గౌరవం లభిస్తుంది, 10 మందిలో గొప్పతనం నీకు లభిస్తుంది. పోయిన తర్వాత కూడా వాని యొక్క శిలా పలకాలు నడి మధ్యలో పెట్టి చక్కగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇంతవరకే తప్ప నీకు పదం గచ్చంతి అనేటువంటిది మాత్రం వర్తించే అవకాశం మాత్రం లేదు. దీనికి అర్థం ఏంటంటే చెప్పుకున్నట్లుగా మనస్సులో పడ్డటువంటి సంస్కారములే అది నీ యొక్క ఫలము. నీవు సంపాదించుకున్నటువంటి పుణ్యపాప సంబంధమై ఉన్నటువంటి నీ యొక్క ఆస్తి, నీ మూట, నీ యొక్క ధనము, నీ నిధి, రాబోయే జన్మలకు పెట్టుబడిగా ఉన్నటువంటి నిధి అదనమాట. నువ్వు నీ యొక్క సూక్ష్మదేహం అనే బ్యాంకులో జమ చేసుకున్నటువంటి నిధి, ఆ నిధి యొక్క విధానం నుంచే నువ్వు ఉత్తమ లోకాలకు పోయినా అక్కడ కూడా సుఖములు పొందడానికి ఆ నిధి ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ నిధి ఖర్చు అయిపోయిందా అంటే ఏమంటే అక్కడి నుంచి వాళ్ళు పంపించేస్తారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, అయ్యా నీ డబ్బు అయిపోయిందిరా, ఇక బయలుదేరని చెప్పనంట. నీ ఏసా పైసా 2 అయిపోయాయి, ఇక నువ్వు బయలుదేరని చెప్పేసి అని మళ్ళీ పంపించే విధానంగా పరమాత్మ గీతలో చెప్పాడు. క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి అన్నట్లుగానే క్షీణే పాపే మర్త్యలోకం విశంతి. కానీ పాప సంబంధమై ఉన్న విధానంలో హీనలోకాలకు పోయినా అక్కడ పాపక్షయం కాగానే తిరిగి మరలా వాడు మర్త్యలోకాన్ని రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారముగా ఆ సూక్ష్మ దేహంలో ఉన్నటువంటి యొక్క నిధి అది మన యొక్క ఓన్ ప్రాపర్టీ, అది ఎవరికి కూడా ఇచ్చే అవకాశాలు మాత్రము లేదు. భౌతికముగా ఉన్నటువంటివి పోతాయే తప్ప సూక్ష్మ దేహానికి సంబంధించి ఉన్నటువంటివి మాత్రం ఎవరికీ పోయే అవకాశాలు లేవు. స్థూల దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటివి మాత్రం అవి ఉండవు, నీతో పాటు ఉండవు. ఎందుకంటే నీతో పాటు స్థూల దేహం ఉండదు కదా. ఆయువు అయిపోగానే, ప్రారంభం అయిపోగానే స్థూల దేహము పోతుంది. కాబట్టి స్థూల దేహం పోయినప్పుడు ఆ స్థూల దేహం యొక్క పేరు మీద స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి వనరులు అన్నీ కూడా దాంతోనే మొత్తం రాలిపోతాయి. రాలిపోయినటువంటి ఏమవుతాయి అని చెప్పనంటే ఆ స్థూల దేహానికి అనుబంధముగా ఎవరైతే దాయాదులు కలిగి ఉన్నారో, వారసత్వం కలిగి ఉన్నారో, ఆ వారసులుగా ఉన్నటువంటి ఆ దేహాలకు ఈ దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటి వనరులు అవి ఆ దేహాలకు ప్రాప్తిస్తాయన్నమాట.
అది దేహముల వరకే. ఎందువల్లంటే ఈ దేహము నుండి మరొక దేహం ఆవిర్భావం అయింది కాబట్టి ఈ దేహము యొక్క సంబంధమై ఉన్న వనరులు ఆ దేహానికి పోతాయి. ఒకవేళ ఎవరైనా రిజిస్టర్ ఆఫీసులో పోయి నా యొక్క యావత్ ఆస్తి ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పి అన్నట్లయితే నీ వారసులు ఎవరు చెప్పంటారు, నీ కొడుకు పేరేమిటి, నీ కూతురు పేరేమిటి, నీ మనవడు పేరేమిటి అని చెప్పి అడుగుతారు. కనుక ఇతరులకు ఇస్తాను అని చెప్పనంటే వాళ్ళు ముందు ఒప్పుకోరు. మీ వారసులైతేనే నీకు చెప్పమని చెప్పని అంటారు. కాబట్టి ఈ ప్రకారముగా స్థూల దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటి దేహాలకు వారసత్వం ఉంటుంది కాబట్టి దీని యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆస్తులు దానికి పోతాయన్నమాట. ఈ దేహం ద్వారా కొన్ని దేహాలు ఆవిర్భావం అయ్యాయి కాబట్టి అట్లాగా మరి సూక్ష్మ దేహం నుండి ఇంకా ఇతర దేహాలు ఏమైనా ఆవిర్భావం అయ్యాయా అని చెప్పనంటే అక్కడ అవకాశం లేదు. స్థూల దేహం వరకు మాత్రమే ఈ దేహం నుండి మరొక దేహం ఆవిర్భావం అవడం లాంటి అవకాశం ఉందే తప్ప సూక్ష్మ దేహం లోన నిన్నర బాడీ ఆ సూక్ష్మ దేహం నుండి మరొక సూక్ష్మ దేహం పుట్టే విధానం అనేది లేదు. కాబట్టి దేహం అనేటువంటి మాట స్థూల దేహానికి వర్తింపబడుతుంది, సూక్ష్మ దేహానికి వర్తింపబడుతుంది, కారణ దేహము కూడా అంటూ ఉన్నాం. కాబట్టి స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహము మూడు కూడా దేహములుగా చెప్పినప్పటికీ కూడా ఒక దేహం నుండి మరొక దేహం పుట్టేది స్థూల దేహమే తప్ప అది ఆ న్యాయం సూక్ష్మ దేహానికి లేదు, కారణ దేహానికి లేదు. సూక్ష్మ దేహం నుంచి మరొక సూక్ష్మ దేహం పుట్టడం, కారణ దేహం నుంచి మరొక కారణ దేహం పుట్టడం అనేటువంటి విధానాలు లేవు. కాబట్టి స్థూల దేహం అనేటువంటి దాన్ని వచ్చి మాత్రమే మరికొన్ని దేహాలు ఆవిర్భావం అయ్యేటువంటి విధానం సృష్టిలో ఉన్నటువంటి అంశము. కాబట్టి స్థూల దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటి వనరులు సంపదలు మాత్రమే వేరే దేహాలకు పోయే అవకాశం తప్ప నీ సూక్ష్మ దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క సంపద పుణ్యపాప సంపద అది వేరే సూక్ష్మ దేహాలకు పోదు, వేరే సూక్ష్మ దేహాలకు పోదు. ఎందుకంటే నీ సూక్ష్మ దేహం నుంచి అవి ఏర్పడ్డటువంటివి కావు. ఒక గృహంలో 10 మంది సభ్యులు ఉంటారు. ఈ 10 మందికి 10 సూక్ష్మ దేహాలు ఉంటాయి, 10 సూక్ష్మ దేహాలు ఉంటాయి. ఈ 10 సూక్ష్మ దేహాలు తన సూక్ష్మ దేహం నుంచి పుట్టినటువంటివి కావు. ఈ 10 సూక్ష్మ దేహాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చాయి, ఒక చోట జతకూడాయన్నమాట. కానీ స్థూల దేహ విషయం చూసినట్లయితే సృష్టి సంబంధమైన వ్యవహారం కాబట్టి స్థూల దేహం నుంచి కొన్ని దేహాలు ఏర్పడుతున్న విధానం కనుక దానికి మాత్రమే ఆస్తులు సంబంధము కలిగి ఉన్న విధానమే తప్ప సూక్ష్మ దేహము యొక్క సంబంధమై ఉన్న ఆస్తి ఇంకొక సూక్ష్మ దేహాన్ని పంచడానికి ఆ సూక్ష్మ దేహం నుంచి ఈ సూక్ష్మ దేహం ఏర్పడలా. అది సృష్టి విధానంలో ఏర్పడ్డటువంటి వస్తువు కాబట్టి ఎవరి యొక్క సూక్ష్మ దేహములో ఉన్నటువంటి ఆస్తులు ఆ సంపదలు అనగా పుణ్యపాప సంబంధమైన నిధులు ఆ సూక్ష్మ దేహానికి మాత్రమే ఉంటాయి. కాబట్టి స్థూల దేహాన్ని వదిలిపోయేటువంటి వాడు తన స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆస్తులను వాళ్ళకు దారాదత్తం చేసి పోవచ్చేమో కానీ ఈ సూక్ష్మ దేహములో ఉన్నటువంటి యొక్క సంపదలను వేరే తన యొక్క బిడ్డలుగా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళ సూక్ష్మ దేహాలకు పంచిపెట్టి పోయేటువంటి పరిస్థితి లేదు. ఆ న్యాయం ఎక్కడ వర్తిస్తున్నటువంటి విధానం కాదు. కనుక ఎవరు ఈ దేహం వదిలి ప్రయాణం చేసినా వాళ్ళతో పాటు వాళ్ళ సూక్ష్మ దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటి ఆ పుణ్యపాప నిధి వాళ్ళతో పాటే వచ్చే విధానం అనేది ఉంటుంది. అది తిరిగి మరలా రాబోయే దేహాలకు పెట్టుబడిగా ఉన్నటువంటి విధానం కనుక ఈ లోకంలో ఈ జీవుడు అనేక దేహములు పొందాలన్న అపేక్షలతో ఉన్నది. మళ్ళా పుట్టాలనేటువంటి యొక్క అపేక్షలు ఉన్నాయి. గొప్ప కుటుంబాల్లో పుట్టాలి, గొప్ప ఐశ్వర్యవంత కుటుంబాల్లో పుట్టాలి, ఇంకా చక్కటి భోగాలు పొందాలి అనేవి సాధారణంగా చాలామందిలో నెలకొని ఉన్నటువంటి విధానాలు. ఒకవేళ పోయినా కానీ ఉత్తమ లోకాలకు పోవాలి, దివ్య భోగాలు పొందాలి, ఈ లోకంలోకి వచ్చినా కానీ గొప్ప కుటుంబాల్లో జనించాలి, గొప్పగా జీవించాలి అనేవి సాధారణంగా ఉండేటువంటి యొక్క కోరిక సంబంధమై ఉన్నటువంటి ఆకాంక్ష. కానీ లోకల్ ఎంతమందికి ఉంటుంది, నేను జన్మరాహిత్యం చేసుకోవాలి, నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాలి, బ్రహ్మము యొక్క దివ్యానుభవాన్ని పొందాలి అనేటువంటి అపేక్ష ఎంతమందిలో ఉంటుంది లోకంలో? చాలా తక్కువ, 100కి 99 వేసుకోండి. 1% మాత్రమే మీకు ఈ నివృత్తి మార్గం వైపుకి చూసేవాళ్ళు తప్ప
మిగతా వాళ్ళు సాధారణంగా అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు లోకంలో ఏ ఒక్క వర్గంగా పిలుస్తూ ఉన్నారు, హైందవులు కానీ, ఇస్లాంకు కానీ, క్రైస్తవులు కానీ, ఇతర దేశస్తులు కానీ, ఇతర దేశస్తులు కానీ, ఈ మానవ సమూహం అంతా కూడా వాళ్ళు తిరిగి మరలా అపేక్షలు కలిగి ఉన్న విధానం కాబట్టి వాళ్ళ అపేక్షలకు ఇదంతా కూడా కారణమై ఉన్నది కనుక దాన్ని వాళ్ళ భద్రపరుచుకుని అందరూ కూడా సూక్ష్మదేహంలో పోతున్నటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి ఈ విధముగా ఉన్నటువంటి లోపల ఆ సంస్కారములు అనుసరించి ఏర్పడేటువంటి ఈ పగటి కళలు కానీ, రాత్రి కళలు కానీ సంకల్ప సంబంధమై ఉన్నటువంటి యొక్క నామరూపాత్మక సృష్టి అనబడేటువంటి దానిని నువ్వు ఆపగలిగితేనే నీకు సృష్టికి అతీతముగా ఉన్నటువంటి స్వరూపానుభవాన్ని పొందే అవకాశం కలగదు. కనుక సృష్టి సంబంధమై ఉన్న వ్యవహారం సంస్కారములు, సంకల్పము అని చెప్పేసి దాన్ని బట్టే ఈ సృష్టి అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ సృష్టి అనేటువంటిది దాని వ్యావహారిక సృష్టి అని, ప్రాతిభాషిక సృష్టిని రెండు రకాలుగా చెప్పుకుంటున్నటువంటి విధానము. వ్యావహారిక సృష్టి ఈశ్వర సంకల్పం, కల్పం. అట్లా ప్రాతిభాషిక సృష్టి జీవుని యొక్క కల్పం, సంకల్పం ఏర్పడి ఉన్నటువంటి విధానము. కాబట్టి ఈ రెండింటికి కూడా అతీతమై ఉన్నటువంటి దానిని పారమార్థిక సత్తా అన్నారు. అది పారమార్థిక సృష్టి కాదు, అది పారమార్థిక సత్తా అని చెప్పని అంటారు. కాబట్టి వ్యావహారిక సంకల్ప సృష్టి, ప్రాతిభాషిక సంకల్ప సృష్టి ఈ రెండు కూడా మరి ఈ యొక్క జీవుని వ్యవహారాలకు అనుగుణ్యముగా ఉన్నాయి. కళ్ళు తెరిస్తే వ్యావహారిక సంబంధమై ఉన్న సృష్టి వ్యవహారంలో ఉంటాడు, కళ్ళు మూస్తే ప్రాతిభాషికమై ఉన్నటువంటి సంకల్పాత్మక సృష్టిలో ఉంటాడు. ఈ కారణంగా పారమార్థిక సంబంధమై ఉన్నటువంటి స్వరూపము మరుగు చేయబడింది. వ్యావహారిక సంబంధమై ఉన్న సృష్టితో మరుగు చేయబడి ఉన్నది, ప్రాతిభాషికమై ఉన్నటువంటి సంకల్ప సృష్టితో మరుగు చేయబడి ఉన్నది. ఈ రెండు ఉన్నంత వరకు నీకు పారమార్థికము గోచరించదు అనేటువంటి యొక్క అర్థం అన్నమాట. ఈ రెండు కూడా మరుగు చేయబడ్డాయి. భూమి రాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి అష్టద. 8 విధములుగా ఉన్నటువంటి యొక్క ఈ వ్యావహారిక సృష్టి కూడా బ్రహ్మమునొక ఆవరణమే అన్నారు, మూతలే. అటనే ప్రాతిభాషికమై ఉన్నటువంటి యొక్క జీవుని యొక్క సంకల్పమై ఉన్నటువంటి సృష్టి కూడా అది ఒక ఆవరణంగా ఉన్నటువంటి విధానము. దాని ఈశావాస్యం కూడా హిరణ్మయేన పాత్రేన సత్యస్య అపిహితం ముఖం అని చెప్పని అన్నాడు. హిరణ్మయేన పాత్రేన అంటే మనసులో ఉన్నటువంటి రజోగుణం యొక్క ప్రకోపముతో ఏర్పడేటువంటి సంకల్పాత్మక బంగారపు పాత్ర మరి సత్యస్య అపిహితం ముఖం సత్యమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క స్వరూపాన్ని మరుగు చేసింది అని చెప్పని అన్నారు. కాబట్టి ఆ ప్రకారముగా మరి లోపల ఉన్నటువంటి ఈ ప్రాతిభాషికమై ఉన్నటువంటి సృష్టి కానీ, బయట ఉన్నటువంటి వ్యావహారికమై ఉన్న సృష్టి కానీ ఈ రెండు కూడా బ్రహ్మమునకు ఆవరణములే. అయితే మనం వ్యావహారికమై ఉన్నటువంటి ఒక సృష్టి యొక్క సంబంధ ఆవరణాన్ని తొలగింపజేయటానికి మనకు సాధ్యమయ్యే పని కాదు. కానీ ప్రాతిభాషికమై ఉన్నటువంటి సంకల్పాత్మక సృష్టిని తొలగింపజేసుకోవడం అది మన చేతుల్లో ఉన్నది. కనుక నీ సృష్టి తొలగింపజేసుకునే విధానంలో నీకు అవకాశం ఉన్నది. ఈశ్వరుని యొక్క సృష్టి తొలగింపజేసుకునే విధానంలో ఈశ్వరునికి అవకాశం ఉన్నది. కనుక తాను తీసివేసుకోవాల్సి వస్తే ఈశ్వరుడు తాను లేకుండా చేసేసుకుంటాడు. మనం ఈ యొక్క ప్రాతిభాషిక విషయం లేకుండా చేసుకోవాలనే తలంపు ఏర్పడితే మనం లేకుండా చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయగలిగితే నీకు ఏమవుతుందని చెప్పని మరి ప్రత్యేగాత్మ అనేటువంటి స్వరూప అనుభవం నీ కలిగే అవకాశం ఉన్నది. అనగా నీ అధ్యయనములో చేరి ఉన్నటువంటి నీ యొక్క మనో ఆలోచనతో చేరి ఉన్నటువంటి యొక్క సృష్టి ఉన్నదో రజస్సు యొక్క సంబంధ సృష్టి, అది కనుక నువ్వు తీసివేసుకున్నట్లయితే నీలో నీకు ప్రత్యేగాత్మ గోచరిస్తుంది. అట్లాగా వ్యావహారికమై ఉన్నటువంటి ఈశ్వరుడు తన సంకల్పంతో నిర్మాణం చేసినటువంటి వ్యావహారిక జగత్తు ఆయన తీసివేసుకున్నట్లయితే ఆయనకు పరమాత్మ గోచరిస్తాడు. ఎందుకంటే మాయ ఉపాధిని బట్టి పరమాత్మ అన్నారు, అవిద్య ఉపాధిని బట్టి ప్రత్యేగాత్మ అన్నారు. కనుక మాయ ఉపాధి కలిగి ఉన్నటువంటి ఈశ్వరుడు తనలో ఉన్నది పరమాత్మ.
అట్లనే అవిద్య ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క జీవునిలో ఉన్నటువంటిది ప్రత్యేగాత్మ. కనుక ఈ ప్రత్యేగాత్మ అనేటువంటి దానికి అడ్డముగా ప్రాతిభాషికం ఉన్నది. పరమాత్మ అనేటువంటి యొక్క స్వరూపానికి వ్యావహారిక విషయం అడ్డముగా ఉన్నది. అది వ్యావహారిక విషయం అడ్డము అని చెప్పి అనుకున్నట్లయితే అది ఈశ్వరుడు తీసివేసుకోవాల్సిన అవసరం ఆయనకు ఉంటుంది. అది ఆయన కార్యం. అట్టనే ఈ యొక్క మనలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మకు ఆవరణముగా ఉన్నటువంటిది ప్రాతిభాష జగత్తు. కాబట్టి ఈ ప్రాతిభాష జగత్తును తీసుకువేసుకునేటువంటి యొక్క అవకాశం మనకు ఉందన్నమాట. మన సృష్టి తీసివేసుకునే అవకాశం మనకున్నది. ఆయన సృష్టి తీసుకువేసుకునే అవకాశము ఆయనకు ఉన్నది. ఆయన దాన్ని తీసేసుకుంటే తనకు పరమాత్మ స్వరూప స్థితిలో ఆయన ఉంటాడు. మన సృష్టి విధానం మనం తీసేసుకున్నట్లయితే ప్రత్యేగాత్మ విధానంలో మనం ఉంటాం. కాబట్టి ఆయన యొక్క స్వరూపాన్ని పరమాత్మ అన్నారు, మన యొక్క స్వరూపాన్ని ప్రత్యేగాత్మ అన్నారు. ప్రత్యేక ఆత్మ ప్రత్యేగాత్మ అనేటువంటి యొక్క భావన. కనుక ఆయనది పరమాత్మ. పర అంటే శ్రేష్టమగు ఆత్మ. రెండవది పర అంటే పరా ప్రకృతి. పర అంటే శ్రేష్టమని అర్థం కదా. పరా ప్రకృతి శుద్ధ సాత్విక బ్రహ్మాకారుడు. ఆ పరా ప్రకృతితో చేరి ఉన్నటువంటి యొక్క ఆయన స్వరూపము పరమాత్మ. పరమ ఆత్మ పరమాత్మ. మంది పరమాత్మ అని చెప్పి అనలేదు. మన స్వరూపాన్ని ప్రత్యేక ఆత్మ అన్నారు. ఎందుకంటే మనం నివృత్తి మార్గముగా మన యొక్క ఆలోచన సంబంధమై ఉన్నటువంటి యొక్క సృష్టి తొలగింపజేసుకుని నివృత్తి మార్గంలో ప్రయాణం చేయగలిగితే ఆ నివృత్తి మార్గము యొక్క అంశమే దాన్ని ప్రత్యక్కు అని చెప్పని అన్నారు. అంతర్ముఖ వృత్తిని ప్రత్యక్కు అని చెప్పని అంటారు. అంటే అంతర్ముఖ వృత్తిగా ఉన్నటువంటి వారికి మాత్రమే అది ఆత్మ గోచరించే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రత్యక్కు ఆత్మ ప్రత్యేగాత్మ అని అర్థం. కాబట్టి నీలో ఉన్నటువంటి స్వరూపాన్ని నువ్వు దర్శించుకోవచ్చు. పరమాత్మ ఈశ్వరుల్లో ఉన్న స్వరూపాన్ని ఆయన దర్శించుకోవచ్చు. కనుక ఆయన దర్శించుకోవాలని చెప్పనంటే వ్యావహారిక విశ్వాన్ని ఆయన తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది. నీవు దర్శించుకోవాలని చెప్పనట్లయితే నీలో ఉన్న ప్రాతిభాషిక జగత్తును తీసేసుకోవాల్సి ఉంటుంది. నీ సృష్టి నీకు అడ్డము, ఆయన సృష్టి ఆయనకు అడ్డము. ఆయన అడ్డనుకుంటే ఆయన తీసేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఇది అడ్డం అనుకుంటే మనం తీసివేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా గురువు యొక్క వాక్యముల ద్వారా మనకు అవగాహన ఏర్పడి ఈ ప్రాతిభాషిక సంకల్ప సృష్టి ఇది బంధహేతువుగా మనం భావించాం. కాబట్టి అది గురువు యొక్క ఉపదేశం వల్ల ఏర్పడినటువంటి యొక్క భావన మనకుగా ఆలోచన ఈ బంధము, ఈ సంకల్ప వ్యవహారము బంధము అని మనకేనాడు కూడా ఆ విషయం తెలియదు. లోకంలో ఎవరికీ తెలియదు. కనుక ఆలోచన అనేటువంటిది వ్యవహారంగా అందరూ వాడుకుంటూ ఉన్నారు. ఆలోచన కూడా మంచిగా ఆలోచించుకుంటూ ఉన్నారు. ఏ విషయం వచ్చినా బాగా ఆలోచించుకునే పని చేస్తూ ఉన్నారు. ఒకవేళ తనకు తొయ్యికిపోతే పక్క వాళ్ళ సహాయం చేసుకుని ఆలోచనలు చేసే విధానంగా ఉన్నారు. ఏనాడు ఎవరో కూడా ఆలోచన బంధము అనేటువంటి యొక్క భావన స్వతసిద్ధముగా ఎవరికి కలిగే అవకాశం లేదు, కలగదు కూడా. అది గురువు యొక్క వాక్యముల ద్వారా ఈ వ్యావహారికమే కాదురా, ఈ వ్యావహారికమునకు అతీతముగా మరొక వస్తువు పారమార్థికం ఉన్నది, పరమార్థం ఉన్నది, దాన్నే బ్రహ్మము అంటారు. అట్టి ఆ బ్రహ్మం సచ్చిదానందమై ఉన్నది, స్వప్రకాశమై ఉన్నది, ఆనందాత్మికమై ఉన్నది, శాశ్వత ఆనందమై ఉన్నది. అలాంటి యొక్క స్వరూపం యొక్క అనుభవం నువ్వు పొందాలని చెప్పి అన్నట్లయితే నీవు చేసేటువంటి యొక్క నీ ఆలోచన నీకు బంధము, దాన్ని తీసివేయగలిగితే నువ్వు పారమార్థికమై ఉన్న బ్రహ్మాన్ని గుర్తించే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి యొక్క అవగాహన అది మనకుగా వచ్చింది కాదు, ఎవరికి బుద్ధిపూర్వకంగా తోచింది కాదు, స్వతసిద్ధముగా ఏర్పడింది కాదు. అది తత్వజ్ఞానులై ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి యొక్క ఒక అవగాహన మనలో ఉంది. కాబట్టి ఆనాడు మనకు ఈ సంకల్పం బంధం అన్నటువంటి భావం ఏర్పడి ఆ సంకల్ప రాహిత్య స్థితిని సాధించుకోవటానికి మనం ప్రయత్నంలో చేరి ఉన్నాము. అది అందువల్ల లోకములో సాధారణంగా ఎవరికి కూడా ఈ వ్యావహారికము కంటే ప్రాతిభాషికము కంటే అన్యముగా మరొకటి ఉన్నది అనేటువంటి యొక్క ఊహ అవగాహన ఎవరికి లేదు. కనుక ఉన్నది అని చెప్పనంటే వ్యావహారికము ఉన్నదనేటువంటి యొక్క భావన,
ప్రాతిభాషికము ఉన్నదనేటువంటి యొక్క భావన, ఈ రెండింటి యొక్క అస్తిత్వమే అందరి యందు చేరి ఉన్నటువంటి విధానము గమనించాల్సినటువంటి యొక్క అంశము. కాబట్టి పారమార్థికము మరొకటి ఉన్నది అనేటువంటిది నీకు గురువై ఉన్నటువంటి వాళ్ళు చెప్తేనే, ఆ గురువు కూడా తాత్విక సంబంధ అవగాహన కలిగి ఉండాలి, ఉపనిషత్తులను అధ్యయనం చేసి ఉండాలి, మరి భగవద్గీతాది గ్రంథాలను బాగా అవగాహన చేసుకుని ఉండాలి. ఇట్లా ప్రస్థానత్రయముగా ఉన్నటువంటి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములుగా చెప్పేటువంటి అలాంటి గ్రంథముల యందు మాత్రమే బాగా పరిచయం కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే నీకు ఈ పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క అవగాహన కలగజేసే అవకాశం అనేది ఉంటుంది. కేవలం ప్రస్థానత్రయం కాకుండా ఈ పురాణ భాగాల వారికి మాత్రమే నిమగ్నమై ఉన్నటువంటి వారు విష్ణు పురాణము, శివపురాణము, లింగ పురాణము, బ్రహ్మ పురాణము, దేవి భాగవతము, రామాయణం ఇలాంటివన్నీ వాటి వరకు మాత్రం పరిమితమై ఉన్నటువంటి వాళ్ళైతే వాటి సంబంధమై ఉన్నటువంటి యొక్క దేవతా సంబంధ ఉపాసనలు చెప్తారే తప్ప స్వరూప సంబంధమై ఉన్నటువంటి యొక్క భావాన్ని మాత్రం అందించే విధానం అక్కడ లేదు. ఈ లోకంలో చాలా వరకు చూసినట్లయితే ఈ యొక్క పురాణ భాగముల యందు మాత్రం పరిచయం ఉన్నటువంటి గురువులు మాత్రమే వాళ్ళకు ప్రాప్తించిన విధానము. అందువల్ల వాళ్ళందరూ కూడా ఉపాసన సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గాల్లో అర్చన, ఆరాధన, నివేదన, అష్టోత్తర ఈ పూజలు ఇలాంటి వాటిల్లోనే పూర్ణముగా ఉన్న వాళ్ళే తప్ప వాళ్ళకి తాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క భావన లేదు, మనసును అరికట్టేటువంటి యొక్క ప్రయత్నము లేదు, మనస్సును అంతర్ముఖము చేసేటువంటి యొక్క ప్రయత్నము లేదు, స్వరూప భావన పొందే అవకాశం వాళ్ళకి ఏమాత్రం కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రస్థానత్రయము అనేటువంటి యొక్క అంశములో ప్రవేశించిన వాళ్ళైనట్లయితే వాళ్ళు స్వరూపం వైపుకి ప్రయాణం చేసే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. స్వరూపం వైపుకి ప్రయాణం చేసే విధానం లేకుండా లోకంలో అందరూ కూడా ఉపాసనా సంబంధమై ఉన్నటువంటి భాగముల వరకు పరిమితమై ఉన్నారు. కాబట్టి పరమాత్ముడు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు, పదం గచ్చంతి, నువ్వు ఆ పదమును బ్రహ్మ పదమును పొందాలని చెప్పి అన్నట్లయితే ఫలం త్యక్త్వా, అది చెప్పేటువంటి యొక్క మాట. ఈ ఫలం అనేటువంటి యొక్క మాట ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ మనస్సులో ఏర్పడ్డటువంటి యొక్క మనో సంబంధమై ఉన్నటువంటి ఆలోచనలు అవి సంస్కారానుగుణ్యముగా ఏర్పడతాయి. కాబట్టి అది వదిలిపెట్టగలిగితేనే నీకు కర్మజం బుద్ధియుక్తాహి, కర్మజం కర్మ వల్ల సోహంభావ ధ్యానం చేత ఏర్పడేటువంటి యొక్క శుద్ధ సాత్విక బుద్ధితో యుక్త కూడి ఉండుట, ఆ కూడి ఉన్నటువంటి వారు మాత్రమే స్వరూప అనుభవం పొందేటువంటి విధానములో చక్కటి మార్గం ఏర్పడుతుంది. జన్మ బంధ వినిర్ముక్తాహ, అట్టి వారట జన్మ బంధ, ఏ జన్మ సంబంధమై జన్మ పరంపరలై ఉన్నటువంటి ఆ యొక్క భవసాగరం నుండి ముక్తాహ విడబడతారు. జన్మ బంధ వినిర్ముక్తాహ విడబడతారు. పదం గచ్చంతి అనామయం, కనుక నిన్న చెప్పుకున్నాం మనం రోగరహితమై ఉన్నటువంటి బ్రహ్మ పదార్థం. ఈ రోగం అనేటువంటి యొక్క మాట స్థూల దేహానికి, సూక్ష్మ దేహానికి, కారణ దేహానికి ఈ మూడింటి నుంచి ఏర్పడేటువంటివి ఈ ఆమయము అంటే రోగములు. స్థూల దేహ సంబంధమై ఉన్న వ్యాధులు, సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి మనోవ్యధలు, కారణదేహ సంబంధమై ఉన్నటువంటి భవవ్యాధి, ఈ మూడు కూడా ఈ వ్యాధులు కలిగి ఉన్నాయి. ఒక వ్యాధి నివారణ చేయగలిగేటువంటిది ఒక మహాకారణం మాత్రమే. ఈ మూడు వ్యాధులు స్థూల దేహ సంబంధమైన రుగ్మతలు కానీ, సూక్ష్మదేహ సంబంధమైనటువంటి యొక్క మనో సంబంధ వ్యధలు కానీ, కారణదేహ సంబంధమై ఉన్నటువంటి భవ సంబంధ వ్యాధి కానీ, ఈ మూడింటిని కూడా నివారణ చేయగలిగేది మహాకారణము. దానికి మాత్రమే ఆ సామర్థ్యం ఉన్నది. అట్టి మహాకారణం యొక్క ఆశ్రయముతో వాళ్ళు పదం గచ్చంతి, బ్రహ్మము యొక్క స్వరూప అనుభవాన్ని పొంది వాళ్ళు తరిస్తున్నటువంటి పరిస్థితి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం స్వామి గారు.
హరి ఓం హరి ఓం హరి ఓం స్వామి గారు నమస్కారం. హరి ఓం హరి ఓం స్వామి గారు.